Audio Jungle. పక్కన కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినటివి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునే దానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివి మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. హలో హలో సార్, మన్మద సార్. హలో మేడం. సార్ మిమ్మల్ని మన్మద అంటున్నాను సార్. ఓ థ్యాంక్ యూ చెప్పండి మేడం. సార్ మీరు అవార్డ్ ఫంక్షన్కి వస్తున్నారా? ఓ వావ్, కంగ్రాచులేషన్ మేడం. వెరీ గుడ్ హార్ట్ పర్సన్. యా సూపర్ హెల్తీ మేడం. మీరు హ్యాట్స్ ఆఫ్. మీకే ఎప్పుడు రావాలి మేడం చెప్పండి. సార్ ఈ అవార్డు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? మీకే. ఇంకెందుకు కష్టపడుతున్నారు, చేస్తున్నారు. ఒకరి మీద కాల్ చేసి ఇంత కష్టపడి కృషించి బరి చేస్తున్నారు. మీరు హార్డ్ వర్క్ మీరు చాలా. మీకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది? నాకు ఫుల్ ఎంజాయ్. సార్ మీకు విషయం చెప్తే ఫీల్ అవుతారు సార్. ఏం ఫీల్ అవుతుంది మేడం? ఇది సంతోషమైన. మొత్తం అందరికి స్వీట్స్ పంచమంటే పనిచేస్తాను, అన్నదాములు పంచమంటే పనిచేస్తాను. మీరు ఏం చెప్తే చూస్తాను మేడం. మీరు ఎలా చెప్తే అవార్డు నాకు ఇవ్వలేదు సార్. మొత్తం సంతోషమే కనబడుతుంది మేడం. సార్ అవార్డు నాకు ఇవ్వలేదు సార్. నాకు ఒక్క అవార్డు రాలేదు సార్. ఇదేంది ఏంది మేడం? సార్ బ్యాంక్ మేనేజర్ కి 8 అవార్డులు, అకౌంట్ సెక్షన్ డిపార్ట్మెంట్ గంగరాజు సార్ కి 19 అవార్డులు వచ్చాయి సార్. అసలు కష్టపడుతున్నది నువ్వు, చేస్తున్నది నువ్వు, బ్యాంక్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నది నువ్వు. మధ్యలో వాళ్ళేం పీకినారు, ఏం చేసినారు? అసలు వాళ్ళకి అసలు ఏం వచ్చని వాళ్ళ ఎడ్యుకేషన్ పర్సన్ కాదు, జీరో అకౌంట్స్, జీరో మేనేజరు. ఏదైనా ముందు చేయాలన్నా ఏం చేయాలన్నా కష్టపడి నాకు అసలు 9 అవార్డ్స్ ఎట్ ఇచ్చేస్తారు, నాకు ఒక్కటి ఇవ్వకుండా. తను ఏది టేబుల్ ఎక్కడము, కన్ను కొట్టడము, లిప్స్టిక్ పూసుకోవడము, తిప్పుకుంటూ తిరగడము, ఈ పనులు చేసిందానికి అవార్డు ఇచ్చారు. నేను ఇంత కష్టపడుతున్నాను. అసలు ఇచ్చే వాళ్ళకి ఎథిక్స్, ఉమెన్స్ ఎథిక్స్, కాంట్రవర్సీస్, ఇంపార్టెన్స్ ఇవన్నీ కలిగి ఉండవా మనుషులకి అని? అసలు ఏ పర్సన్ అవార్డ్స్ విషయంలో చాలా రాజకీయం చేశారు సార్. అసలు ఎలా చేస్తారు ఇలా? అసలు చాలా డిఫికేషన్ చేయాలి దీన్ని మాడిఫికేషన్ చేసి, ఓపరికేషన్ చేసి, ఇది మిల్టరల్ చేసి, ఫిల్టర్ చేసి, దీన్ని కొద్దిగా స్కెచ్ గా గీసి అని చేసి ఆలోచన చేసి ఇవ్వాలి కదా అవార్డు. నాకు అవార్డు వస్తుందని చాలా ఆశపడ్డా సార్. అసలు మీరు చెప్పాకే నాకు ఈ బూన్స్ మామ్ వచ్చేట్లే. ఎక్కలేని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టికేషన్ వచ్చా. వచ్చిందంటే మరి నాకెంత ఫీల్ అయింటాను సార్. అసలు ఫీల్ ఆకాశంలో వెళ్ళింటే మరి నేను ఏదో అడగాలనుంది సార్ బ్యాంక్ మేనేజర్ మేడం ని. నాకెందుకు మేడం అవార్డు రాలేదని, కానీ భయం ఉంది సార్ అడగాలంటే. అసలు మీరు ఉందా అది? దానికి ఏమన్నా ఉందా? ఉంది సార్. ఏదో ఫ్రిడ్జ్ లో కేక్ తెప్పించుకొని తింటాం సార్. ఒక్కరికి ఇవ్వలేదు సార్, ఒక పీస్ కూడా. అదొక పెద్ద పంది మాత్రం లోపల ఉండదు. లోపరాటాడుతుంది దాని ముందుకి. అసలు ఆ ముండని అసలు పెట్టడము తప్పు, చేయడము తప్పు, మళ్ళీ ఆ వాటిని చేయడం అంటే ఇంకా పెద్ద నేరము. అసలు అతనికి ఉండాలలే, కొద్దిగా ఉన్నారు. అసలు ఆ ఫోన్ ఉన్నారా ఆవిడ? అంత తక్కువ వచ్చిందే. మొన్నకి 9 అవార్డులు, 18 అవార్డ్స్. నేను అన్ని రోజుల నుంచి కష్టపడి చదివి అంత కష్టపడుతున్నాను. నాకు ఒక్క అవార్డు వద్దా సార్? అదే కదా అవనమ్మ జీవితం. కష్టపడిన సార్ బెస్ట్ స్లీపింగ్ లేడీ అని ఇవ్వచ్చు కదా. అదే కదా మంచి. అది అవనమ్మ జీవితం.
కష్టపడిన వాళ్ళు ఎక్కడున్నారు అసలు? ఈ వీళ్ళు పనికిమాల జనాలు కూడా అంతే అండి. మీరు అతను కష్టపడుతున్న వ్యక్తికి సో ఏదో నానా పనులు చేసే వాళ్ళకి మాత్రమే గుర్తిస్తారు. అసలు మైండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అసలు జనాల ఓటింగ్ లేదు సార్ దీంట్లో. ఆ, వాట్సాప్ ఓటింగ్ అంట సార్ ఏందో. ఓహో రాజకీయం ఇట్లా పోయింది ఏమే. ఆ వాట్సాప్ ఓటింగ్ లోనే వాళ్ళకి వచ్చేసినాయంట సార్ అవార్డ్స్. వాట్సాప్ గ్రూప్ లో అందరు ఉండాలా, అందరూ ఓట్ చేయాలి కదా సార్. వాళ్ళకి వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళకి వాళ్ళే ఓట్లు వేసేసుకుని అవార్డ్స్ తీసుకుంటే మేమెందుకు సార్ ఇంకా. మేడం మీరు వాట్సాప్ అంటే మీకు తెలియదు, అదొక పెద్ద రాజకీయము, అదొక కుట్రపథంగా, అదొక పెద్ద ప్లాను, అదొక పెద్ద ఫ్రాడ్. మొత్తం అవన్నీ మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో. ఎనిమిది ఉన్నారు దాంట్లో. బయట పెడతాను, వాళ్ళతో కొట్లాడతాను, రక్త చిందించేయనని నీకోసం పోరాడతా, ప్రాణాలు అర్పించేకైనా దాన్ని సిద్ధమే ఉన్నాను, అమోఘంగా ఉన్నాను. మీకు ఏం భయపడకండి, మీకు అవార్డు వచ్చేలాగా మీకు ఇన్స్టాల్ చేసి మొత్తం అంత ప్రయత్నాలన్నీ మొదలుపెట్టే రకంలో నేను మాట్లాడతాను. అసలు ఫస్ట్ ఆ లోపల ఉందేమో ఇవ్వండి ఫస్ట్ మేనేజర్. ఇస్తున్నాను సార్. చాలా బాధగా ఉంది సార్ అసలు. అసలు ఏ గొజ్జమ్మంట అవార్డులు వచ్చినారా నాకు. ఏం పీకినామని వెళ్ళి నీకు, ఏం సాధించామని వెళ్ళి నీకు గొజ్జదనా, ఏం అందరు చూపించడం లేదా? నేను చూపించుకోవడమా? ఏ గొప్పముండా కన్ను కొట్టడం, ముద్దులు పెట్టడము. ఏంది? కన్ను కొడతాను, టేబుల్ ఎక్కుతాను, టేబుల్ కింద దూరుతాను, పైన రూమ్ లేక పోతాను, లిప్స్టిక్ పూసుకుంటాను, తిప్పుకొని తిరుగుతాను. అది మెట్రోలకి ఇలా అదే లోపలముండా బేవర్సముండా ఎంత కష్టపడతానరా. గొజ్జముండ కష్టపడదు కదండి బేవర్సముండా. అసలు 18 అవార్డులు వచ్చారా తెలుసా? షాక్ కదా నీకు. గొజ్జముండలకి ఏం తీసారా అని బాధపడతాను. అసలు కష్టపడతాడది ఆ పాప, బ్యాంక్ మేనేజర్ పాప. చెప్పు తీసుకుని పడతా నీ పనికి మనముడా. నీకు అంత పాపను ముద్దుగా నిలుచున్నాడా? గొజ్జముండా ఏ గొజ్జదనా డార్లింగ్ ఈలింగ్ అని అనుకో, గొజ్జ పగిలిపోతుంది నీకు. నీ ఏపములా ఆడబెట్టి నరుకుతా ఇట్లా ముక్కలుగా. ఏ గానకు రానికి ఏమన్నా సిల్లి ఆడుకుంటున్నావేమన్నా? అవార్డులు వచ్చారా? షాక్ అయిపోయాం తెలుసా అసలు. ఎంత కష్టపడ్డామో అసలు. అంత త్వరగా మాకు ఇన్ని అవార్డు రావడం నిజంగా గొజ్జగాడు చేసుకున్న పుణ్యం రా. నువ్వేనా గొజ్జగాడా? ఏ గొజ్జగాడ గొజ్జమ్మంట లోపడతానా? నీ గార్జిముండ అసలు ఏం పీకినామని ఇవ్వాలా నీకు అవార్డులో? ఓటింగ్ లో మాకేసారా ఓటు? మా ఓటింగ్ పెద్ద మనిషి వాట్సాప్ గ్రూప్ ఓటింగ్ జరిగిందిరా. అద్దెలే మీ వాట్సాప్ లో అన్నీ కదా. అతను బాగా బలుస్తుంది ఉండు. మిమ్మల్ని అందరినీ తొలగించేయలేకపోతే కదా చూడాలి. మిమ్మల్ని అందరినీ వస్తానవా? డాడీ చెడ్డీతో తీసుకుంటాడు అవార్డు ఒక్క చెడ్డీలో పెట్టుకుంటాడు. చెడ్డీలో పెట్టుకుని మన వెనకాల పెరలో చెక్కో మనం సరిపోతుంది. బేవర్సముండ నువ్వు కూడా అవార్డు ఫంక్షన్ కి పొజిషన్ కొడతా. నాకేం కదా మిమ్మల్ని చూసేకి, నా మొహం చూసే ఇష్టమే లేదు అసలు. స్పీచ్ నువ్వు నా అవార్డు ఫంక్షన్ లో లారీలు డ్రైవర్లు లాక్కొని పొలంలో పోతా అంటే, వాళ్ళతో పండుకుంటా అంటే, నీళ్ళలో కడుక్కుంటా అంటే, ఇట్లాంటివన్నీ చెప్పవా నువ్వు స్పీచ్ లో? నీకు వచ్చే ఏ గొజ్జబ్బుండా లోపడతానా? నువ్వు ఏం మాట్లాడతాను అసలు అర్థమైతుంది? నీకేమైనా బ్యాంక్ లో కూర్చున్నావా, మరి లాడ్జ్ లో కూర్చున్నావా? ఏ బేవర్స్ లోఫర్ అవార్డులు తీసుకునేటప్పుడు ఏ బజార్ అట్లాడకుండా మీ నాయన గారు ఉన్నాడు. మీ నాయన గారికి ఏమైనా ఉంటే అవార్డులు వచ్చినాయిరా. అవార్డులు బిట్ల అవార్డులు అమ్మ దానికి దీని నోరు కూడా బిట్లను నోరు అనిపిస్తుంది. దీనికి పనికి మనం పెంచలేదు. హ్యాపీ విషయం ఏం తెలుసా? మమతాకి అవార్డులు రాలేదా?
చెప్పుతో వస్తాను ఈ అక్క మన తర్వాత మీరు వేసినారు కానీ పాపం అందుకే కష్టపడి పైకి రా అంటే రాదురా, టేబుల్ ఎక్కమంటే ఎక్కదు, పైన రూమ్ లో అంటే రాదు. అన్ని కష్టపడితేనే కదా, లిప్స్టిక్ పూసుకుంటేనే కదా అవార్డులు వచ్చేది. చెప్పు తీసుకొని కొడతా అట్లా ఆడవని పిలిచినట్టు బాబు నీ గొజ్జామంట గొజ్జాట్లను మళ్ళీ నీ బుద్ధిలో ఎప్పుడు ఎవరు ఎంత కష్టపడినా నేర్పించినట్టు ఎంత కష్టపడినా కూడా తనకు అవార్డు తెప్పిలేరులేరా ఎవరు. మళ్ళా పనికి మనం అబ్బాని చెడగొట్టేసినా చూసుకుంటే ఫస్ట్ మీ నాయన కాడు ఉన్నాడు మీ నాయన గారికి లేడు అవార్డులు వచ్చినాయని చెప్పి రూమ్ లోకి పోయి బిట్లు చూస్తున్నాడు. అందుకు ఫోన్ పెట్టే లోపల ఉన్న ఫోన్ పెట్టే మనం తనకు మాట్లాడుతున్నాం అవార్డు తెప్పిస్తావా నువ్వు తెప్పిలేవు ఉద్యోగానివి. ఏ గొజ్జేదన గొజ్జాట్లు ఆడుకోండి మళ్ళీ లోపడదానా బేవడదానా ఖచ్చితంగా తెప్పిస్తాను చూడు ఏమన్నా మన నేనేమనుకుంటా మళ్ళా నువ్వు మళ్ళా సేవలు చేస్తున్నతో మళ్ళా ఉద్యోగందరూ సవాల్ చేస్తున్నారా, పొలాలు లారీలు ఎక్కి తిరిగినా కూడా సవాల్ చేస్తున్నారా, నువ్వు అవార్డులు తెప్పిగలవా? ఏ నీ అబ్బా నువ్వు చూసుకో రేపు నుంచి ఎన్ని అవార్డులు తెప్పిగలవు? ఎన్ని అవార్డులు ఇప్పిస్తావు తనకు? సిగ్నల్ కట్ అవుతున్నట్టు చూడు. ఏ గొజ్జోడా, తనకి ఎన్ని అవార్డులు ఇప్పిస్తావు అంటున్నా. ఏ గొజ్జమ్మంట నీకన్నా ఎక్కువ ఇప్పిపోతే చూడు గొజ్జేదాన మళ్ళీ మనం మాట్లాడుతూ మళ్ళా తనకెందుకు ఇప్పిస్తావురా, తను ఏం చేసిందిరా? ఏ నీ మాదిరి ఆడ పనుకోలే, నీ మాదిరి లాడ్జ్లో పోలే, నీ మాదిరి లిఫ్ట్ పోలే, నీ మాదిరి పిల్లలు తిప్పలే, నీ మాదిరి లంగాయలు ఎత్తలే. ఏ గొజ్జేదన అందుకే అవార్డులు ఎందుకు వస్తాయి? అది మీ దబా మాదిరి మీ మాదిరి చిల్లర చిల్లర వాట్సాప్ గ్రూప్ లో తనకు అవార్డులు ఇప్పించలేవులే, నీ వల్ల కాదు. అందుకే ఉండు మిమ్మల్ని ఏడదొక్కల్లో ఏడనొక్కల్లో మిమ్మల్ని ఎలా బజార్కి వేయాలో ఎలా చేయాలో ఎవరు దొక్కుతూ ఎలా వస్తారు మేడం. సార్ నాకు అవార్డు వస్తుందటారా? ఖచ్చితంగా డెఫినెట్లీ కాన్ఫిడెంట్ ఏం చెప్తాను మొత్తం అంతా రాసుకో వాళ్ళకన్నా ఎక్కువ అవార్డులు ఇప్పిస్తా. సార్ మీరు చెప్తుంటే నాకు ఏదో నమ్మకం వస్తుంది సార్. ఖచ్చితంగా మీరు దాంట్లో నమ్మకాన్ని మనతో ఖచ్చితంగా అట్లా నిలబెట్టుకుంటారు. ఇది మాత్రం ఎలా తెప్పిస్తారు? నేను తెప్పిస్తా కదా, మీరు కొద్దిగా ఉన్నట్టు మరి మరి కాల్ చేద్దాం మరి. సరే సార్, థ్యాంక్ యూ సార్. మేడం ఓకే మేడం. ఏదో చెప్తున్నారు సార్. మీకు కవర్డ్ రావడం గ్యారంటీ. కొట్లాడతాను, పోరాడతాను, చేస్తాను మీకోసం. ఎక్కడికైనా పోతా, నరుకుతా, చంపుతా, జైలుకి పోతా, మర్డర్ చేస్తా, అన్ని చేస్తా సార్. అందుకే సార్ మిమ్మల్ని మన్మథ అని పిలుస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఐ లైక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. శివ is dog is a Shiva dog mad డాగ్. యా మామిడికాయలు కోసుకొని వీడు బాగా తిను. కత్తికి సాన లేదు, కార్లో వేద్దాం రా. కత్తి ఇట్లా పెట్టినామంటే రోడ్లో జమ్మని పోనిస్తా, మొత్తం షార్ప్ అవుతుంది. సాన పెట్టిస్తాం. నువ్వు కత్తి షార్ప్ కాదు, నువ్వు షార్ప్. నేను ఇంకా షార్ప్ గానే ఉన్నా కదరా. నువ్వు షార్ప్ పనులన్నీ జరుగుతానే కదా. నువ్వు పండ్లు కింద కానీ కాదు నువ్వు. అసలు ఏమది అసలు ఏంది బేనిషా? నువ్వు బేనిషి ఏంది ఇది? నీ కాయ గురించి మాట్లాడలా. చెప్పు. కొద్దిగా కష్టపడే వాళ్ళకి ఇయ్యల్లా ఏదైనా కానీ ఉండాలా. కష్టపడితే వాళ్ళు మామిడికాయ కష్టపడే వాళ్ళకి ఇయ్యల్లా, కష్టపడే వాళ్ళు పెట్టాలని పట్టు పెద్ద అడుగుతూ కదా పడు. పాట్రా నాయన మామిడికాయ కష్టపడే వాళ్ళకి ఇయ్యల్లా, కష్టపడే వాళ్ళు పెట్టాలని పట్టు పెద్ద అడుగుతూ కదా పడు. లేదు నువ్వు కాయ కోసుకో, కష్టపడతావు బట్ నువ్వే. నీ అంత కష్టపడేవాడే లేడు పట్టు. నేను మామిడికాయ గురించి మాట్లాడినా మళ్ళీ కష్టపడే వాళ్ళకి మాట్లాడతాను. దేని గురించి మాట్లాడుతుంది నీకేమన్నా సిగ్గుమానం నీకేమన్నా? సరే ఎవడు తీసుకుపోతున్నాడు, ఎక్కడ తీసుకుపోతున్నాడు, ఎట్లా పోతుంది గుర్తించాలా? మామిడికాయ కొనిన దానికి నేను యా తోటలోంచి యాడ తీసిపోతారు, యా మార్కెట్లో పోతాను, యా మార్కెట్ నుంచి యాడకి అమ్ముతారు, ఇవన్నీ నేను ఎందుకు గుర్తిస్తా? తప్ప డబ్బులు ఇస్తాము, కాయలు బాగుంటే కొనుక్కుంటాము. నేను మామిడికాయల గురించి మాట్లాడలే. ఏ సైతం కాదా కుట్లమ్మడా పంది మిగిలిన వ్యక్తులను దారులు చేయడం ఏ సైతం కాదా కుట్లమ్మడా పంది మిగిలిన వ్యక్తులను దారులు చేయడం అది కాదు. ఏడైనా కష్టపడిన గుర్తించాలా, ఏమైనా చేయాలా.
కష్టపడిన వాళ్ళు గుర్తించాలా, కష్టపడిన వాళ్ళు మెట్తో కొట్టాలా, అవన్నీ పక్కన పెట్టు. కష్టపడినది ఎవరు అనే దాని గురించి చెప్పు ఫస్ట్. కష్టపడినది ఎవరు 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 నీకు తెలుదా? బ్యాంకులో కష్టపడిన వాళ్ళని ఎవరు ఇవ్వాలో వాళ్ళని ఎన్నుకోవాలా? సెక్యూరిటీ గార్డా? సెక్యూరిటీ గార్డు. బ్యాంకులో కష్టపడిన వాళ్ళని ఎవరు ఇవ్వాలో వాళ్ళని ఎన్నుకోవాలా? సెక్యూరిటీ గార్డా? సెక్యూరిటీ గార్డు. ఏ సైతాన్ మగమాడా గొట్ల మగమాడా సెక్యూరిటీ గార్డే ఎక్కువసేపు బయట నిలబడుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఆ గంగరాజుకి వాటర్ ప్యాకెట్లు, మందు గ్లాసులకి అవన్నీ తెచ్చి తిరుగుతున్నాడు కదా. అవును, అట్లా దానికి ఆడుకోలేదు ఏమన్నా అంటే ఇంక ఉన్నాడు కదా, నువ్వు ఆడుకుంటాడు, తప్పేముంది? నువ్వు అది కాదు మాట్లాడుతున్నావు. అవ్వాటు ఎవరికి ఇవ్వాలా? అవ్వాటు వచ్చి ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఏ దానికి ఇచ్చారు? అవార్డా? నీకే సిల్లిగా ఏమన్నా మ్యాటర్ ఏమన్నా? అవార్డు అవార్డులు ఎవరికి ఇవ్వాలా? మమతా మేడంకి ఇవ్వాలా? అప్పుడు ఎంత కష్టపడుతుంది, ఎంత చేస్తుంది, ఎంత ఉంది, ఎంత పోతుంది మార్కెట్లో, ఎంత పోతుంది తెలుసా? ఎంత మార్కెట్లో రేటు మమతాది? ఎంత ఉంది, ఎంత పోతుంది మార్కెట్లో, ఎంత పోతుంది తెలుసా? ఎంత మార్కెట్లో రేటు మమతాది? మన మార్కెట్లో ఎంత పోతుంది అంటే ఎంత ఎంత పెట్టినారు మార్కెట్లో రేటు? మీరు ఏ సైతాన్ గొట్ల మాట్లాడే సిగ్గు లేదా నీకు? అట్లా ఆ బాబుకి రేటు కడతావు మార్కెట్లో నువ్వు, చిల్లరేదవా. నేనే వెళ్ళిపో. నీకు ఇంత సిల్లిగా ఉందని ఇక్కడ మాట్లాడుతాను. కష్టం గురించి మాట్లాడుతాను, మార్కెట్ గురించి కాదా. అవ్వట్లు లాభాపు రావాలి కానీ ఇట్లా లోపల బీర్లు తాగే మండలికి, చెట్లు తాగే మండలికి, లిఫ్ట్లు చూసుకొని పెరుగు చూపించేదానికి ఏడు చేయాలని అందరు చెడగొడుతుంది. వాళ్ళు ఉన్నత స్థాయిలో చదివి ఉన్నత కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగినారు, 10 మందికి ఆదర్శంగా ఉన్నారు. నా బొచ్చు చేస్తానా, నా బొంద చేస్తానా, వాడి బీడులు దాక్కునేది, పంజరు కట్టుకునేది. నా బొచ్చు చేస్తానా, నా బొంద చేస్తానా, వాడి బీడులు దాక్కునేది, పంజరు కట్టుకునేది. గాడిద గుడ్డు రాదు. ఆదర్శంగా ఉన్నారు వాళ్ళు. ఏం నలుగురికి ఆదర్శంగా దేనికుంటారు? వ్యభిచారానికి మళ్ళా ఏ సైతం నువ్వు నోటుకొచ్చి వాడద్దు, బయట ఇట్లా పదాలు ఏందనుకుంటావు నువ్వు? ఏమనుకుంటున్నావు? డబ్బులు పెట్టి దేవుడు, అకౌంట్ ఓపెన్ చేసే దేవుడు సైతం బ్యాంక్ పడుతుంది. మమతా మేడం పొద్దున్నే 8 గంటలకు వస్తుంది, 8 గంటలకు వచ్చి సాయంత్రం 7 గంటలకు పోతుంది. నిలబడి తిరుగుతుంది, ఆ ఫైళ్ళు ఈ ఫైల్ అని ఇచ్చుకుంటా, అవేం పనులు ఉన్నాయి ఇవేం పనులు ఉన్నాయి అనుకుంటా, అకౌంట్స్ ఎంత ఉన్నాయి ఇవెంత ఉన్నాయని తిరుక్కుంటా. మధ్యాహ్నం కూడా ఒకసారి తింటాంది, ఒకసారి తినడంలే. అంత కష్టపడతాను, అసలు కష్టమే లేకుండా ఏం చేస్తుంది. వీళ్ళు 10:30కు వస్తాడే, రాత్రి మంద అయి పడిపోయి 10:30కి బ్యాంకులకు వచ్చి రావడమే ఫ్రిడ్జ్ తెరిచి దాంట్లో బీర్ తాగి, 10:30కు వస్తాడే, రాత్రి మంద అయి పడిపోయి 10:30కి బ్యాంకులకు వచ్చి రావడమే ఫ్రిడ్జ్ తెరిచి దాంట్లో బీర్ తాగి, ఆ బట్టలు ఇప్పేసి నిక్కర్తో సిస్టమ్ ముందర కూర్చొని 2-3 సినిమాలు చూసుకుంటా ఎంత కష్టపడతాడు. మధ్యాహ్నం బిర్యానీలు తినుకుంటా 5 అయితేనే ఇంకా 5 గంట కొట్టకముందే దౌడవుతున్నారు. పొద్దున్నే మళ్ళీ మధ్యాహ్నం వైన్ షాప్ పోతాడు, 3 గంటలకు వైన్ షాప్ కాడికి పోతున్నాడు. ఆ రూమ్లో ఇవే తాగడం, పైన రూమ్లో ఇవే తాగడం. అనే అమ్మ మేనేజర్ మేడం అయితే టేబుల్ ఎక్కుతుందంట, టేబుల్ కింద దూరుతుంది. అట్లా పోయేవాళ్ళు ఇట్లా వాళ్ళని కన్నేసుకొని చూస్తుంది. ఇప్పుడు ఎవరు గొప్ప? నీకు ఇంత చెప్పి మళ్ళీ ఎవరు గొప్ప అంటావు నువ్వు? నీకే అర్థం కాలేదా? చిల్లర ప్రచారం కూడా ఆడ చేస్తాను. దాని గురించి మాట్లాడుకోకుండా ఈ లోపల లంగో పని జప్ప పని చేస్తుంది. లంగోడి పనుల గురించి నువ్వు చెప్పడం ఏదంత గొప్పగా చెప్తాను నువ్వు? ఏదో పెద్ద సాధించేట్టు చెప్తాను నువ్వు? లంగోడి పనుల గురించి నువ్వు చెప్పడం ఏదంత గొప్పగా చెప్తాను నువ్వు? ఏదో పెద్ద సాధించేట్టు చెప్తాను నువ్వు? చేసేదేమో లంగోడి పని, నామో ఇచ్చేవాళ్ళు ఏమన్నా ఉంది. ఉమెన్స్ ఎంప్లాయీస్ ఎట్లా ఎంకరేజ్ చేయాలో తెలుసు మాకు, ఎవరికి అవార్డులు ఇవ్వాలో తెలుసు మాకు. నువ్వు మధ్యలో దూరద్దు. నువ్వు బ్యాంక్ ఎంప్లాయీ కాదు, బ్యాంక్ మెంబర్షిప్ కూడా నీకు లేదు. ఓన్లీ వాట్సాప్ గ్రూప్లో అదేది గరుడ బ్రోకర్ గ్రూప్, అది గరుడ బ్యాంక్ గ్రూప్లో కూడా నువ్వు లేవు. అది అసలు వాట్సాప్ పెద్దగా నువ్వేంటి పెట్టినావు, వాళ్ళు ఏడికి వెళ్తాను వాళ్ళు. అసలు బ్యాంకు మీరు చెప్పడం ఏంది, నువ్వు చెప్పడం ఏంది? అసలు బ్యాంకా, అది లాడ్జా, అది ఒక పెద్ద రాజకీయ కుట్ర, అది ఏమైనా అభావం ఏమైనా ఒళ్ళకి వేసుకొని బ్యాచా? పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా? ఎందుకు వేసుకుంటారా నాయన స్వామి? నువ్వేంది మాట్లాడుతావు అసలు? నీకు అసలు మీకు ఆ జనాలకి ఎట్లా తెలుదు ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు సుఖపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, ఎవరు వ్యభిచారాలు చేస్తున్నారు, ఎవరు లాడ్జో పడుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారు. అవన్నీ బ్యాంక్ ఇంప్రూవ్ అయిందా లేదా మనం చూడాలా, ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోవాలి. బొంగులో పచ్చి అయినా ఏమన్నా ఏటు అయితేనా బొంగులో
ఏది ఫ్రిడ్జ్ బీడీలు లోన్ ఎంతమందికి ఇస్తాను అది చూడు. లోన్ ఎవరికి ఇచ్చింటారు, ఎంతమందికి ఇచ్చారు? అసలు నాకే రాలేనేమో ఇది సాగుతానే. పెద్ద అమౌంట్. ఇప్పుడు 2,000 రూపాయలు లోన్ ఇచ్చినారు పొద్దున్నే. 76 పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని. నీకు తెలుసా 2,000 ఇచ్చినది? అది కూడా పక్కన షాప్ అయిపోక వేరే కూరగాయల షాప్ పెట్టినాడు. అయిపోతే ఇప్పించుకుని అప్పు తీసుకొని వచ్చి బ్యాంక్ మేనేజర్ కట్టింది మనకి. అది కూడా పక్కన షాప్ అయిపోక వేరే కూరగాయల షాప్ పెట్టినాడు. అయిపోతే ఇప్పించుకుని అప్పు తీసుకొని వచ్చి బ్యాంక్ మేనేజర్ కట్టింది మనకి. ఎంత నడుపుతుంది పొర చిల్లర నీకేం తెలుసు కదా. అంటే ఒక 20,000 30,000 తినేసి లోన్ వచ్చేది 2,000 వస్తుంది. అంటే ఈ 2,000 కోసం నేను ఇంత తపదన పని ఇంత చేసి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇది 2,000 ప్రపంచానికి సంబంధం లేదు. బ్యాంకుతో అన్ని బ్యాంకులు వేరు, ఇది వేరు. నీకు ఇప్పుడు ఏమి అవార్డులు ఇవ్వమని చెప్పినా వాడికి అయిపోయా. ఏడికిరా ఏడికి ఎట్లా నీకు మీకే అసలు సంబంధం ఎలా? అవార్డు రావాలా, పక్క రావాలా? నేను ఒప్పుకోను. ఏంటికి మీరు బ్యాంక్ లో ఉన్నావా? బ్యాంక్ లో ఉండవని మధ్యలో అసలు మా సంబంధించిన దాంట్లో మాట్లాడడానికి నువ్వెవరు? నీకే మరహతు. నీకేం అర్హతుంది? వాడికే అర్హతుంది, ఈ పాపకి ఏం అర్హతుంది? ఎట్లా వచ్చినాయి మీకు అందరికీ? ఎవరు అడిగేవారు లేరనే, పెట్టేవారు లేరనే. ఆ బాప అడగలే, నువ్వెందుకు బాధపడుతున్నావు? మా బాబు అడగదు, నేను అడుగుతా. ఆ బాప అడగలే, నువ్వెందుకు బాధపడుతున్నావు? మా బాబు అడగదు, నేను అడుగుతా. ఏమో ఫైనల్ చూడు, చాలా లేదు మాకి. చాలా పరిణామాలు ఎదురవుతాయి మీకు. మళ్ళా చాలా ఎదురుగా మళ్ళా ఒక ఎత్తితో పోతానా మళ్ళా మీకు తెలియదు. మళ్ళా ఇప్పుడు ఏడుగా బాబా అవార్డులు పని చేసుకోమని బాగా ఇస్తారా? కష్టపడుతుంది నేమో రయ్యి పగలలా పడుతుంది. రయ్యి వెనక వానక పగల అంతా పడుతుంది కష్టం, రాత్రి కష్టము పంపించడంలే కదా మీరు. పగల అంతా పడుతుంది కష్టం, రాత్రి కష్టము పంపించడంలే కదా మీరు. ఏమనుకోలేదు నువ్వు. నైట్ డ్యూటీలు వస్తున్నారు. నైట్ డ్యూటీలు చేసినట్టే అవార్డు వచ్చేది. నైట్ డ్యూటీ నాకు అర్థమైంది బాగానే. నువ్వు లొంగించుకోవాలనే కదా నీ బుద్ధి అంతా. బ్యాంకు డెవలప్ అయ్యే దాని గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు అట్లా లొంగించుకోవడాలు అవన్నీ. ఇప్పుడు ఏం అవార్డు అవార్డులకి డబ్బులు అయిపోయినాయి, కొనుక్కునే డబ్బులు లేవు. సీరియస్ ఓపెన్ చెప్తాను కదా. ఇప్పుడు ఆ బాబుకి అవార్డు ఇస్తామన్నా కూడా డబ్బులు లేవు. ఒకవేళ నువ్వు అవార్డు ఇవ్వాలనుకుంటే ఏమైనా డబ్బులు ఇస్తే అవార్డు కొనుక్కొని ఇస్తామంతే. ఒకవేళ నీ మర్యాద నిలబడాలని ఏమైనా ఉంటే మాతైతే లెక్కలు లేవు. ఇప్పుడు అబ్బాబుకి ఇస్తారని మాట ఇచ్చిన. ఇప్పుడు ఎన్ని ఒక 36 అనుకో. ఏంది 36 అవార్డు ఎన్ని బాగా ఎంత పడుతుంది? 36 అనుకో. ఏంది 36 అవార్డు ఎన్ని బాగా ఎంత పడుతుంది? ఏంది చిన్న చిన్న బాక్సులు, కమ్మల సెట్వి ఇట్లాంటివి ఇస్తాను అవార్డులు. అంటే పెద్ద పెద్దవేం కాదు, అన్ని చిన్న స్పూన్లు అంట. షాక్ అయితే నాకు అంతమించాడు లెక్కలు. మనకి ఊర్లో బిల్డప్ చెప్పుకునే అవార్డులు వచ్చినాయని పెద్ద పెద్ద కప్పులేమి మేము. ఇది ముక్కు పొన్నీసు, ఇట్లా పిన్నీసు, ఓ జత 100 రూపాయల చెప్పులు, ఇట్లావన్నీ గాజులు. మేనేజర్కి లంగాలు మేడమే సెలెక్ట్ చేసుకుంది ఏమేం కావాలని. లంగాలు మేనేజర్కి లంగాలు మేడమే సెలెక్ట్ చేసుకుంది ఏమేం కావాలని. లంగాలు నువ్వు నా బ్యాంక్ లో పనిచేసే ఎంప్లాయర్స్ నువ్వు నోటుకు వచ్చింది. నీకే మేము ఇచ్చుకుంటే అవార్డులు. ఇప్పుడు నువ్వు ఎన్ని 30 అవార్డులు ఇల్లు అంటున్నావు. 30 అవార్డులు ఇల్లంటే 36 ఎన్ని ఇల్లు అన్ని ఏళ్ళ రా పాపకి. నేను ఖచ్చితంగా ఓటో రెండో ఈ ఓటు 2 కాదు. మాట ఇచ్చే మాట సింగల్ అయితే టెడ్డీ బేర్ ఏదైనా ఇద్దాము. అట్లా టెడ్డీ బేర్కి ఒక చెడ్డీ వేసి ఏదన్నా చెడ్డీ ఒకవేళ మనం సపరేట్ కొనాల్సి గంగిరాజ్ ఉంది. టెడ్డీ బేర్కి ఒక చెడ్డీ వేసి ఏదన్నా చెడ్డీ ఒకవేళ మనం సపరేట్ కొనాల్సి గంగిరాజ్ ఉంది. టెడ్డీ బేర్ కాదు ఎక్కి మాట్లాడుతా ఓ 4,000 రెడీ చేసుకో, అవార్డు ఇస్తాం. మళ్ళా అవార్డు నేనేదో మనసు మారిచ్చినా అని చెప్తా. ఏదో నువ్వు ఒప్పచెప్పి ఏదో నేనేదో కొట్లాడి నీకు అవార్డు ఇప్పించినాను అనే టైం బిల్డప్లు ఇద్దు. నువ్వు చెప్పితే నేను ఆడ కొట్టుకుంటా. నేను చెప్పుకుంటా నేను ఎట్లీలుగానే. ఎందుకు నువ్వు కొద్దిగా సాయం చేయి అంతే. నువ్వు ఇచ్చి అవార్డులు దానికి లోపల ఉంటుంది, దానికి ఇచ్చి ఇయ్యి. నీ పేరు చెప్పొద్దు, నా పేరు చెప్పంటున్నా. మేనేజరు నువ్వు అవార్డు ఇస్తాను అని తెలిస్తే ఖచ్చితంగా కమిషన్ అడుగుతుంది. అది పెద్ద చిల్లర ఉండు కదా. మేనేజరు నువ్వు అవార్డు ఇస్తాను అని తెలిస్తే ఖచ్చితంగా కమిషన్ అడుగుతుంది. అది పెద్ద చిల్లర ఉండు కదా. ఖచ్చితంగా 3 లంగాలు ఎక్కువ ఇమ్మంటుంది. లంగాల మధ్య గౌరవం ఏంది? అది ఏందో మేడం. అది మేడం కాదు, బజార్ ఉంటుంది. సర్లే 4 రెడీ చేసుకో, 4,000. సర్లే
సరే వేసుకుని నువ్వు మళ్ళీ ఆయన ఆబా కోసం నువ్వు డబ్బులు కొట్టుకోవడం ఏంది, బొగ్గుల అవార్డులు ఇచ్చే అవసరం ఏముంది? నేను మాట ఇచ్చిన, మాట తప్పితే మళ్ళా తప్పను నేను. నువ్వు మళ్ళా బిల్డప్లు ఇచ్చావు, రఫ్ అండ్ టఫ్ ఆడిచ్చి నేను ఏదో అవార్డు ఇప్పించిన నీకు వచ్చేటట్లు చేసినా అట్లా ఏం బిల్డప్లు ఇద్దినాయనా? నీకేమే ఏంది నీకే అప్పుడు ఊహించేస్తాను, ఏం చెప్పేస్తున్నావు అంటే నువ్వు ఆ టైమే పోతావేమో అని. నువ్వు చెప్పద్దాడా ఇట్లా జరిగింది ఎంత మొత్తం అంతపా స్వామి, నేనేం చెప్పుకుంటారా, నువ్వు ఇచ్చేది చేయి అంతే. నువ్వు నా గురించి ఏం మాట్లాడితే ఏమవుతుంది, ఇప్పుడేం మాట జరిగినది ఏం అవసరం పెట్టదు. కానీ మేనేజర్ మేడంకి మాత్రము మంచివి 3 లంగాలు ఇచ్చినప్పుడు నీ ఫోటో వేపి దానిపైన. మేనేజర్ మేడంకి మాత్రము మంచివి 3 లంగాలు ఇచ్చినప్పుడు నీ ఫోటో వేపి దానిపైన. ఎవరికి సార్ ఆడదిను నువ్వు అదొకటి చెప్పు దానికి ముండకి, అర్థమైందా? సరే పో. సర్లే వేస్తానా, నువ్వు మళ్ళీ మర్చిపోద్దు, నువ్వు చెడగొడద్దు మళ్ళా. మాట ఇచ్చినాక అయిపోరా. Yeah.